నమస్కారం అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ప్రతి పండగలాగానే ఈ పండగకి కూడా మన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం మనం లాస్ట్ ఇయర్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాము నాట్స్ ఫౌండేషన్ వాళ్ళతో. మనతో పాటు రాజ్ అల్లాడ గారు ఉన్నారు. రాజ్ గారు నమస్కారం అండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరైనటువంటి రాజ్ అల్లాడ గారు ఇస్ సపోర్టింగ్, అంటే వారు అలాగే నాట్స్ అసోసియేషన్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి మన ఎఫ్ఎఫ్జే ఎవరైతే డ్యూ డెలిజెన్స్ చేసి స్టూడెంట్స్ని తీసుకున్నామో బీటెక్ అండ్ ఎంబీబీఎస్లో ఉండే వాళ్ళకి వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ని అందిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ద ఫైనల్ ఇయర్కి వచ్చేసారు అండ్ కొంతమందికి ప్లేస్మెంట్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ. సో వెరీ హ్యాపీ రాజ్ గారు టు బీ అసోసియేటెడ్ విత్ నాట్స్ అండి. ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ ది కైండ్ వర్డ్స్. బట్ మీతో అసోసియేట్ అవ్వడం కూడా మాకు చాలా వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వీ నో జెన్యున్ కాజెస్కి ఫండ్స్ వెళ్తున్నాయి, ఆ డ్యూ డిలిజెన్స్ జరుగుతుంది అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. అంటే కిడ్స్ అంటే స్టూడెంట్స్ ఎలా ఎవాల్వ్ అవుతున్నారు ఏంటి అన్నది. ఒకటేంటంటే ది స్మాల్ డిఫరెన్స్ వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ ఇస్ ఇట్స్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, వీ వాంట్ టు మేక్ షూర్ దట్ వీ గివ్ సమ్ మెంటర్షిప్ యాజ్ వెల్, కెరియర్ గైడెన్స్ కానీ ఈదర్ విత్ ఇన్ ఇక్కడ ఇండియాలో కానీ యూఎస్కి కావాలనుకుంటే యూఎస్లో కూడా వీ వాంట్ టు ఎక్స్టెండ్ దట్ హెల్ప్. దట్ ఈస్ వేర్ ఐ థింక్ అంటే మేము వెళ్ళిన టైంలో మాకు అంత గైడెన్స్ ఉండేది కాదు. వెళ్ళామా యూఎస్లో వెళ్ళామా అంటే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ బట్ దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో విచ్ ఇస్ నాట్ రైట్. అంటే అందరు కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు. సో ఒక ప్రాపర్ పాత్ ఛానల్స్ క్రియేట్ చేయాలి అంటే ఎనర్జీని ఛానలైజ్ చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ వస్తే దే కెన్ బీ బెటర్ అట్ దర్ ప్రొఫెషన్స్ వెరీ క్విక్లీ. సో నాట్స్ మన ఎఫ్ఎఫ్జేతో అసోసియేట్ అయ్యి కేవలం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, అంగన్వాడీ రెనోవేషన్స్ చేశారు. మీరు 2 అంగన్వాడీలు రెనోవేషన్ చేశారు అండ్ అలాగే దానితో పాటుగా మన తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన వెల్ఫేర్ ఫండ్కి కూడా మీరు కాంట్రిబ్యూట్ చేశారు. సో థ్యాంక్ యూ అండి. జస్ట్ వన్ వర్డ్ దట్ ఇలా మాకు సపోర్ట్ కావాలి అని అడగగానే నాట్స్ హెస్ బీన్ సపోర్టింగ్ సో మెనీ కాజెస్ అండ్ అవన్నీ కూడా యాజ్ యూ సెట్ ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేసి అవన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా అనేది కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు అన్నారు మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని. అది లైక్ ఇస్ దేర్ ఎనీ వే దట్ వీ కెన్ గెట్ అసోసియేటెడ్? మీరు స్పాన్సర్ చేసిన స్టూడెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే, అంటే ఒక ఫార్మల్ ఛానల్ అంటూ ఏం క్రియేట్ చేయలేదు. అది ఆ ప్రోగ్రామ్ ఈజ్ షేపింగ్ అప్. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఏం చేశారంటే యూఎస్లో స్టార్ట్ చేసాం. అక్కడ స్టూడెంట్స్కి ఆల్రెడీ స్టూడెంట్స్ హవ్ గాన్ త్రూ దట్ ప్రాసెస్, వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. సో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇది ఇస్తాను. అంటే ఫోకస్ మాది కొద్దిగా షిఫ్ట్ చేస్తున్నాం. మేమందరం వాలంటీర్స్ కాబట్టి దెర్ ఇస్ నో డెడికేటెడ్ టీమ్. కాజెస్ ఎక్కువ ఉన్నా కూడా ఎఫెక్టివ్గా అన్నీ చేయడం ఈజీ అవ్వట్లేదు. సో ద అప్రోచ్ వీ టుక్, కన్వెన్షన్ నుంచి 600,000 పక్కకు పెట్టి డిస్ట్రిబ్యూట్ అంటే కాజెస్కి వెళ్ళాలి అన్నది. We partnered with about 12-13 organizations. అందరికీ ఇప్పుడు కమిట్మెంట్స్ అన్నీ సాటిస్ఫై చేస్తాము. దాంట్లో మీరు ఎఫ్ఎఫ్జే మీరు యూ బీన్ లైక్ రియల్లీ హెల్ప్ఫుల్ యాజ్ వెల్. ఆ పార్ట్నర్షిప్స్ కంటిన్యూ అవుతాయి. విల్ కంటిన్యూ టు సపోర్ట్ ద కాజెస్ అండ్ ఆల్. బట్ హౌ కెన్ వీ హెల్ప్ ద నెక్స్ట్ జనరేషన్ టు రియల్లీ స్టార్ట్ పార్టిసిపేటింగ్ అన్న దాని మీద ఈ ఇయర్ నుంచి ఐ థింక్ అవర్ ఫోకస్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ 4 fronts. ఒకటి ఎడ్యుకేషన్, దాంతో మీతో కంటిన్యూస్గా కొలాబరేట్ అవుతాము. రెండోది ఉమెన్ ఎంపవర్మెంట్, దట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్, అది కొంచెం వీ వాంట్ టు ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్ రిలేటెడ్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అంతా దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్ పాండమిక్. ద లాట్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్. వన్ అదర్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ చాలా. ఇంకొకటి మీరు ఇందాక ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పారు. ఈ ఇయర్ ఫోకస్ అంతా ఆటిజం హెల్త్ రిలేటెడ్ దాంట్లో. ఇక్కడి నుంచి చదువుకొని లేదా పై చదువులకు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నా సరే రూటెడ్గా ఉంటూ ఇండియాకి మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వగలము అనేది ఆలోచించడమే చాలా గొప్ప విషయము. అండ్ మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ తరానికి కూడా కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనది. కాబట్టి ఐఎమ్ ఆల్సో దేర్ ఆల్వేస్ సపోర్టింగ్ అండి. ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి. అండ్ మీ నినాదం కూడా చాలా బాగుంటుంది, సంబరంలో సేవ సంబరంతో సేవ అనేటువంటి కాన్సెప్ట్తో మనకి నాట్స్ ముందుకు వెళ్తోంది. కేవలం అక్కడ మనము పెద్ద పెద్ద కన్వెన్షన్స్ని ఆర్గనైజ్ చేయడంతో పాటుగా యూర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు అండ్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంత హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? వాట్ ఆర్ ద నెక్స్ట్ థింగ్స్ దట్ ఆర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అన్నీ రివాల్వింగ్ అరౌండ్ దిస్ అండి, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ. ఈదర్ ఇన్ ద యుఎస్ ఆర్ హియర్. అందుకే ఈ అసోసియేషన్స్ పార్ట్నర్షిప్స్ ఫామ్ చేస్తున్నాము. సో దట్ ఏంటంటే ఇట్స్ గెట్స్ ఈజియర్ టు ఎగ్జిక్యూట్. మాకు ఇప్పుడు
ఇక్కడ పెద్ద కాజ్ ఉన్నా దాన్ని డ్యూ డిలిజెన్స్ చేయడానికి అంతా ఒక ఫోర్స్ని పెట్టి చేసే ఇది ఉండదు. ఈదర్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఎవరినో నమ్మి ఓకే వీళ్ళు తెలిసిన వాళ్ళు అన్నది, అదేదో ఒక ఆర్గనైజేషన్ కానీ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్ ఫోకస్ కదా, ఫోకస్ పెట్టి ఆ డ్యూ డిలిజెన్స్ చేస్తే వాళ్ళతో అసోసియేట్ అవ్వి ఈజీగా చేయొచ్చు. ఎస్, మేము కూడా ఇప్పుడు ఎఫ్ఎఫ్జే ఇంతమంది స్టూడెంట్స్ని సపోర్ట్ చేయాలి అంటే అన్లెస్ వీ డూ సమ్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్, కార్పస్ ఫండ్ ఉంటే కానీ సాధ్యం కాదు. బికాస్ మీలాంటి డోనర్స్ ఉన్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. సో వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ పార్ట్నర్షిప్స్. ఏది చేసినా సరే ఇలా పార్ట్నరింగ్ చేసినప్పుడు యూ ఆల్ హ్యావ్, మీకు ఆ మంచి మనసు ఉంది, ఇవ్వాలి అనేది ఉంది, అండ్ యూ హ్యావ్ ద ఫండ్స్ కాబట్టి we are able to do this along with you all in the partnership. So I think this is the best way to move ahead in service to the humanity. And special thanks to all your board members. ముఖ్యంగా బాపునూతి గారు ప్రెసిడెంట్ నాట్స్, వారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్, అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ అలాగే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్. మన సుమా కనకాల గారి ఆధ్వర్యంలో ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ ద్వారా వారు ప్రతి పండుగకి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మన నాట్స్ సంస్థ కూడా సంబరంలో సేవ, సంబరంతో సేవ అనే నినాదంతో మనము సంబరం జరుపుకోవడం ద్వారా వచ్చినటువంటి కొంత ధనంతో మనము సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నప్పుడు సుమా గారు ఈ కార్యక్రమం ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ గురించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా గత సంవత్సరం నుంచి మనము కొంతమంది విద్యార్థులకు చేయూతనిస్తూ వస్తున్నాము. అలానే అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి, ఇంకా జర్నలిస్టులకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ సహాయం కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలని మనము సుమా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ తరఫునతో కలిసి నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి నాట్స్ సంస్థ తరఫున మరింత సహాయాన్ని భవిష్యత్తులో కూడా అందిస్తామని తెలుపుతూ మా నాయకత్వ బృందం తరఫున, మా నాట్స్ సభ్యులందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నాట్స్ అధ్యక్షుడు బాపునూతి. అలాగే చైర్మన్ ప్రశాంత్ పినమనేని గారు, మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచెప్పుకుంటున్నామండి. నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్ పినమనేని, నేను నాట్స్ చైర్మన్ని. నాట్స్ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో నార్త్ అమెరికాలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. నాట్స్కి చాలా మంది డోనర్స్ ఫండ్స్ ఇచ్చారు. ఎవ్రీ డోనర్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ నీడీ పీపుల్కి వెళ్తుందా లేదా అన్నది. నాట్స్ యుఎస్లో ఉంది కాబట్టి మేము ఇండియాలో చేసే సేవా కార్యక్రమాలకి గ్లో మరియు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ మన సుమగారి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో టైప్ పెట్టుకున్నాము. ప్రతి పండక్కి వాళ్ళు కూడా ఆనందంగా ఉండటానికి ఏమైతే సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామో కలిసి చేస్తున్నాము. వైస్ చైర్మన్ కిషోర్ కంచర్ల గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ కంచర్ల, నాట్స్ వైస్ చైర్మన్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, మే 2023 న్యూజెర్సీలో జరిగిన 7వ అమెరికా తెలుగు సంబరాల ద్వారా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి సంబరంలో సేవ, సంబరంతో సేవ అనే నినాదంతో ఎన్నో చారిటీలకు డొనేట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్టార్ యాంకర్ సుమా గారి ఫెస్టివల్ ఫర్ జాయ్ భాగస్వామ్యంతో పేద మెరిట్ విద్యార్థులకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తిని పొందుతున్నాం. ఈ అవకాశం కల్పించిన సుమా గారికి ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మధు బోడిపాటి గారు, ద బోర్డ్ సెక్రటరీ, వారికి కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్. శ్రీధర్ అప్పసాని గారు, పాస్ట్ చైర్మన్ అండ్ కన్వీనర్. అరుణ గంటి గారు, ద పాస్ట్ చైర్మన్, వారికి స్పెషల్ థ్యాంక్స్. ఆల్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ నాట్స్, మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే ప్రియా ముత్యాల గారు ఫ్రమ్ టాంపా, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి ఫర్ సపోర్టింగ్ ద కాజెస్ ఆఫ్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఆల్సో గ్లో ఫౌండేషన్ వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. గ్లో ఫౌండేషన్ కూడా ఎఫ్ఎఫ్జేలో జరిగేటువంటి ఈ యాక్టివిటీస్ అన్నింటినీ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి సేవా కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ రాజ్ గారు. వన్స్ అగైన్ ఈ ఉగాది మరింత స్పెషల్ ఉగాది చేశారు. ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది, మనకి ఇంత పొటెన్షియల్ ఉంది, చదువుకోగలుగుతాము, కానీ ఎలా చదువుతాము అనేటువంటి భయం లేకుండా వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేలాగా చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ద వన్ థింగ్ విచ్ యూ వాంట్ టు ఇన్స్టిల్ ఇస్ దే హ్యావ్ టు కంటిన్యూస్లీ థింక్ అబౌట్ హౌ టు గివ్ బ్యాక్. అది వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ మైండ్ సెట్ పోకుండా
ఇది మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము దట్ ఎవరైతే ఈ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలే కాదు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు మీ వంతు ఏం చేయగలుగుతారు సమాజానికి అనేది కూడా ఒక్కసారి ఆలోచించినట్టయితే ఐ థింక్ వీ కెన్ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్ టు లివ్. అండ్ ముఖ్యంగా నేను ఆడపిల్లలకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చాలామంది చాలా చదువుకుంటారనమాట, ఎడ్యుకేషన్ మీద వాళ్ళ పేరెంట్స్ కూడా బోలెడంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, టైం ఇన్వెస్ట్ చేస్తారు, మీ నాలెడ్జ్ అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టగానే కొంచెం టైం తీసుకుందాము అని అనుకొని ఆ కొంచెం టైం కాస్త చాలా పెద్ద టైంగా మారిపోతుంది. ఈ లోపు ఏంటంటే టెక్నాలజీ మారిపోతుంది, డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మారిపోతూ ఉంటాయి. మళ్ళీ అప్గ్రేడ్ ఏం చేసుకుంటానులే, నేను ఇంకేం ఉద్యోగం చేస్తానని వదిలేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో, మీలో ఏ పొటెన్షియల్ అయితే ఉందో అది వృధా కాకుండా మీరందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ మీ ప్రొఫెషనల్ స్పేస్ని, పర్సనల్ స్పేస్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఈరోజు మనతో పాటు ఈ ఉగాది పండుగ సందర్భంగా కాంచనా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాధురి గారు కూడా ఉన్నారు. మాధురి గారితో ఒకసారి మాట్లాడదాం. మాధురి గారు నమస్కారం అండి. నమస్తే సుమా గారు. సో మాధురి గారి మాటల్లోనే విందాం. 2022 నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ పాపం ఫైనాన్షియల్గా చాలా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఏదో సింగిల్ పేరెంట్స్, కొంతమంది తండ్రి ఉన్నా కూడా ఉపయోగం లేని వాటి కొంతమంది, అలాంటి వాళ్ళందరికీ ఈ కొంత ఫైనాన్స్ చేస్తూ వచ్చాము మేము, ట్యూషన్ ఫీజు కడుతూ. మీరు మాకు కాంటాక్ట్స్లో వచ్చిన తర్వాత వాళ్ళందరూ చాలా ఇంకా హ్యాపీగా చదువుకుంటున్నారు. ఒక బ్యాచ్ అయితే 6 స్టూడెంట్స్కి 4 years ఇంజనీరింగ్ అయిపోయింది 2023-24 అకాడమిక్ ఇయర్తో. ఇప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళందరికీ కూడాను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్షన్ వచ్చింది. 3 ఆడపిల్లలకి క్యాప్ జెమినీలో వచ్చింది, ఒక అబ్బాయికి యాక్సెంచర్లో వచ్చింది, ఇంకొక అబ్బాయికి TCSలో వచ్చింది, ఇంకొక అతను ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యాడు, చేస్తున్నాడు ఇంటర్న్షిప్ కమ్ జాబ్, అతను కూడా యాక్సెంచరే అనమాట. సో అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు ప్రస్తుతం. మీరంతా చాలా సహకరించినందుకు చాలా సంతోషం. అయ్యో, ఫస్ట్ మీరు మాధురి గారు, మీరు ఫస్ట్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడానికి మీరు కొన్నేళ్ల నుంచి చేస్తూ వస్తూ ఉన్నారు. మేము ఏదో ఉడతా భక్తిగా మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. దీనికి మేము ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే డోనర్స్కి. అండ్ ఇప్పుడు నాట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మనకి. నాట్స్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. లేకపోతే ఈ పిల్లలకి ఎడ్యుకేషన్కి నిజంగానే ఇబ్బంది అయ్యి ఉండేది. కొంతమంది MBBS చేస్తున్నారు, కొంతమంది దే ఆర్ డూయింగ్ బీటెక్, అలాగే డిజిటల్ ఫోరెన్సిక్స్ చదువుతున్నారు. అవునండి. హరిష్తా గాయత్రి అన్న అమ్మాయి BSc డిజిటల్ సైన్స్ చదువుతుంది, 4th ఇయర్కి వచ్చింది అమ్మాయి. నలుగురు స్టూడెంట్స్, బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇప్పుడు 3rd year అయిపోయింది. దే ఆర్ కమింగ్ ఇన్ టు 4th year. ఓకే. MBBS స్టూడెంట్స్కి వస్తే ఇప్పుడు 4th year 2024-25 4th yearకి వస్తుంది. ఆ తర్వాత అమ్మాయి ఇంకో ఇంటర్న్షిప్ చేయాలి. ఇక చేసిన తర్వాత ఒక PG కూడా చేస్తే దానికి మంచి గుర్తింపు ఉంటుందని తన అభిప్రాయం. సరే, అదైతే ఏంటంటే MBBSగా ఇంటర్న్షిప్ చేసుకుంటూ PG చదువుకోవచ్చు అన్నది. బట్ దానికి కూడా మనం సపోర్ట్ చేస్తామని చెప్పాము. PGకి కూడా చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అవుతుంది. అవును. ఏదో చిన్న చిన్న పోస్టులు కాకుండా తను ఒక హాస్పిటల్ పెట్టుకున్నా, ఒక మంచి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా బాగుంటుందండి. అండ్ ఎవరైతే చదువుకుంటున్నారో ఈ పిల్లలందరూ కూడా మళ్ళీ సొసైటీకి తిరిగి ఇలాగే సర్వీస్ చేయాలనేదే మాధురి గారిది కానీ నాది కానీ లేకపోతే నాట్స్ ఆర్గనైజేషన్ కోరిక. అదే చెప్పాను. వాళ్ళందరూ కూడాను నాట్స్ వాళ్ళకి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ సో మచ్.